వైసీపీ హయాంలో విధ్వంసమైన ఇరిగేషన్ వ్యవస్థను తమ ప్రభుత్వం గాడిలో పెడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 12 కోట్లతో చేపట్టే నల్లి క్రీక్ త్రవ్వక పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికలలో మత్స్యకారులకు ఇచ్చిన హామీకి అనుగుణంగా వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని 20,000కు పెంచామని మంత్రి చెప్పారు. ఇట్లా దగ్గర 7-8 గ్రామాలకు సంబంధించి 11,300 ఎకరాలు పైబడి కొబ్బరి గాని వరి గాని రొయ్యల రైతులకు సంబంధించినటువంటి పంట ముంపు గురై నష్టపోతున్న విషయం ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నటువంటి స్థితి. ఇటువంటి స్థితిలో ఆ రోజు 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ నల్లి గ్రీకు పరిసర ప్రాంత ప్రజల కష్టాలు చూసి ఈ నల్లి గ్రీక్ సంబంధించినటువంటి గ్రామాల మత్స్యకారుల ఇబ్బందులను చూసి ఆ రోజునటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నల్లి గ్రీక్ ప్రక్షాళనకు డీసిల్టింగ్ బ్రిడ్జింగ్ చేసి అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణానికి ఆ రోజు 13 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. అందులో ఒక 18% ఆ రోజు పనులు పూర్తయినటువంటి స్థితిలో ప్రభుత్వం మారింది అంటే విధ్వంసం మొదలైనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఆ యొక్క నల్లి క్రీక్ డ్రెడ్జింగ్ కి అదేవిధంగా చిన్నమైన వారి లెక్కలో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి 9,50,00,000 రూపాయలు నిధులు ఇచ్చి ఈరోజు జీవోను కూడా విడుదల చేశామని అంటే ప్రజలందరూ కూడా దయవుంచి అర్థం చేసుకోవాలి. ఆ రోజు 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే నల్లి గ్రీక్ ప్రక్షాళనకు నిధులు విడుదలయ్యాయి. మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాకనే ఆ యొక్క నల్లి గ్రీక్ పనులకి మళ్ళీ వేళ నిధులు వచ్చి పనులు